హాయ్ హలో నమస్తే గైస్, ఐఎమ్ యువర్ బీవీకే. మేము రెడీ చేసి ఏం చేస్తాం అనుకుంటున్నారు కదా, మన తిరుపతిలో చాలా ఫేమస్ అయిన తన్నపల్లి పైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. రేపు ఆడికీర్తి కాబట్టి చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఇక్కడ చాలా మంది తిరుపతికి పోయినందరూ ఈ టెంపుల్కి వెళ్తారు. రేపైతే ఫుల్గా రష్ ఉంటుంది కాబట్టి మనం దర్శనం కూడా చేసుకోవాలి. మరి ఎలా ఈరోజు క్లైమేట్ కదా సూపర్గా ఉంది, అందరూ సండే కాబట్టి ఈరోజు పోయి దర్శనం చేసుకుందాం అయితే మేమంతా రెడీ అయ్యి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ కొండపైన ఉంటుంది టెంపుల్, చాలా అంటే చాలా ఫేమస్. అక్కడ సీనరీస్ కూడా వ్యూ కూడా చాలా సూపర్గా ఉంటుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది, వెదర్ కూడా. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉంది మీకు అంతా వీడియోస్ చూపిస్తాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, కొంచెం సపోర్ట్ చేసినాను, మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. చన్వి సబ్స్క్రైబ్ చేయండి. గైస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇది ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడ నుంచి మనం కొండపైకి వెళ్ళాలి. ఈ రోజు అయితే బైక్స్ అలో చేస్తున్నారు, కానీ మామూలు టైంలో అయితే ఇక్కడ బైక్స్ అలో చేయరు. అంటే రేపు అసలు ఆడికి రేపు బైక్స్ అలో చేయరు. ఫుల్ రష్ ఉంటుంది, కిందే బైక్స్ వేసి 1 కిలోమీటర్ ముందు నుంచి మనం వెళ్ళే. అందులో మన ఎలక్ట్రిక్ బైక్ అసలు ఎక్కడుందా లేదా తెలియట్లేదు. మొత్తం అయితే ఎక్కడ ముందు ఉన్న బైక్స్ ఎక్కలాగా అందరూ సైడ్గా ఆపుకుంటున్నారు. కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ కొండపైన ఉంటుంది. మొత్తం గ్రానైట్, ఇది గ్రానైట్ పైన టెంపుల్ కట్టారు. ఇట్టుకొని రోడ్లంతా రేపు ఆడికి కాబట్టి అన్ని రెడీ చేస్తారు. రేపు రష్ ఉంటుంది, అస్సలు మనం బైక్ దర్శనం కూడా చేసుకోలేం కాబట్టి ఈరోజు దర్శనం చేసుకుంటున్నాము. ఇంకా చాలా మంది తిరుపతికి పోలేని అందరూ ఇక్కడ దర్శనం చేసుకుంటారు, చాలా ఫేమస్ కాబట్టి. ఇక్కడ నుంచి తిరుపతి వ్యూ కూడా సూపర్ కనిపిస్తుంది చూడండి. ఉండు అసలు ఎక్కలేదు తెలియట్లా నాయన. ఓ క్లైమేట్ ఎడుతుంది అసలు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. అమ్మయ్య ఎలాగోలా మన ఎలక్ట్రిక్ బైక్ అయితే పైకి ఎక్కేసింది. కొండపైకి వచ్చాం. కొండపై నుంచి వ్యూ పైన సూపర్ అంటే సూపర్, చుట్టూ పొలాలు కొండలతో ఉంటే చాలా బాగుంటుంది. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడే మన బండి పార్క్ చేసి ఇక్కడ నుంచి మన పైన వాకబుల్లో వెళ్ళొచ్చు. ఇంకోటి ఈ కొండ పక్కనే కొంచెం పార్కింగ్ అరేంజ్ చేసి కార్లు వెహికల్స్ వచ్చి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. పార్క్ చేసి మనం వాకబుల్లో పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మీద అదిరిపోతుంది, చుట్టూ కొండలు పొలాలు చాలా బాగుంటాయి. చాలా మంది తిరుపతిని కొండల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది. తిరుగుతున్న లాగి అదే కొండపైన ఉంటాయి, ఇక్కడ కూడా కొండపైన ఉంటాడు మన సుబ్రహ్మణ్య స్వామి. నాకైతే బాగా ఇష్టం ఈ టెంపుల్ అంటే. ఇది మన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడే గుళ్ళు అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతాయి, ఫ్లవర్ డెకరేషన్ అన్ని జరుగుతాయి. రేపైతే ఈ టైంకి ఇక్కడ జనాలు బీభత్సం కూడా, అసలు దర్శనం కూడా పోవాలి, అంతమంది జనాలు చూడండి. ఆల్రెడీ భక్తులు స్టార్ట్ అయిపోయి చాలా మంది కావిడ ఎత్తుకొని ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయారు. మేమైతే ఆల్రెడీ వచ్చేసినాము. దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాక లోపలికి మొబైల్ వెళ్ళలేదు కాబట్టి లోపల విగ్రహం ఎలా ఉందని పక్కన స్క్రీన్ షాట్ వేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన సుబ్రహ్మణ్య స్వామి స్థూలము. అందరు ఇక్కడే టెంకాయలు కూడా టెంకాయలు లోపల కలవ చేయాలి. ఇక్కడే టెంకాయలు కొట్టి వాళ్ళ మొక్కలు ఇక్కడే తీర్చుకుంటారు. అసలు నిజం చెప్తాను, పైకి వచ్చి తెలియని ప్రశాంతత ఎంత బాగుందంటే అసలు. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. అందరూ ఈరోజు జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. చాలాసేపు దర్శనం చేసుకుని నాకైతే మంచి దర్శనం జరిగింది. తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఖచ్చితంగా ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మీరు ఖచ్చితంగా వచ్చిన ప్రతి మంగళవారం వస్తే మాత్రం చాలా మంచి జరుగుతుందని చెప్పి అందరు ఇక్కడ నమ్ముతారు. చాలా బాగుంది. అసలు వ్యూ పాయింట్ చూడవచ్చు, ఎంత బాగుంటుంది. ఇక్కడ మొత్తం కొండలు పొలాలు. ఇంకా ఇక్కడికి వస్తే కూడా చాలా మంది ఎక్కువసేపు కూర్చోడానికి కూడా ఇక్కడ అంతా అరేంజ్మెంట్స్ ఉన్నారు. హ్యాపీగా కూర్చొని కొంచెం టైం కూడా స్పెండ్ చేసుకొని మనం దర్శనం చేసుకొని మళ్ళీ మనము ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకోటి జనాలు తక్కువ ఉంటారు కూడా చాలా ఎక్కువసేపు మనం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నుంచి కొండపై నుంచి వ్యూ పాయింట్ చూడండి కిందకి ఎంత బాగుందో. అక్కడ దూరం కనిపిస్తుంది, అదే అంటే మన 7 కొండలు, మన వెంకటేశ్వర స్వామిది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, చాలా మంది ఒక రాయి మీద ఒక రాయి పెడుతుంటారు. చాలా మంది మనం ఇల్లు కట్టుకోవాలని చాలా మంది కళ్ళగంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఇక్కడ రాయిల్ని ఇల్లు అట్లా పైకి గడి పేరిస్తే మనం కోరుకున్న ఇల్లు కట్టుకోవాలి, కొంత నెలవైతే చాలా నమ్ముతారు. ఆ విధంగా పెడతారు. ఇక్కడ ఒక వ్యక్తి ఏంటంటే ఒక పెద్ద
బండరాయిని దాన్ని బాగా పెద్ద హోల్ చేసి దాన్ని ఒక రూమ్ లాగా రెడీ చేశారు. నాకు అది భలే అనిపించింది. ఈ విధంగా వాడుకుందని నాకు చాలా సూపర్ అనిపించింది. మొత్తంగా దర్శనం అంతా కంప్లీట్. ఇప్పుడైతే మేము కిందకి దిగేస్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ మేము 4 కొంచెం టైం ఇప్పుడు దగ్గర 7 అవుతుంది. చాలా సేపు టైం స్పెండ్ చేసాము. చాలా మనశ్శాంతిగా హ్యాపీగా అయితే కిందకి వెళ్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గుడి లోపల ఫొటోస్ అయితే తీయకూడదు, లోపల అయితే తీయలేదు. నేను ఇంకా విగ్రహం ఎలా ఉంటుందో నేను పక్కనే మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వెదర్ మాత్రం సూపర్ అండ్ సూపర్ గా ఉంది. జనాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, ఈవినింగ్ అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. మీరు తిరుపతి దగ్గర ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి.